గుడ్ మార్నింగ్ సార్. నీ ముందు ఒక కథల పుస్తకం ఉంది కదా, ఈ కథల పుస్తకంలో తప్పు తెలుసుకున్న కోడి పుంజు అనేటువంటి కథను నువ్వు చక్కగా అర్థవంతంగా అవగాహన చేసుకుని చదవాలి. ఓకేనా? చదువు. తప్పు తెలుసుకున్న కోడి పుంజు. ఒక రైతు దగ్గర ఒక కోడి పుంజు కుక్క ఉండేవి. ఒక కుక్క ఇంటికి కాపలా కాయడమే కాకుండా కోడి పుంజును ఎప్పుడు జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఊరిలో ఒక దొంగ పెళ్ళి ఉండేది. ఒకసారి కోడి పుంజు ఒంటరిగా గింజలు తింటూ ఉంటే పిల్లి దాని దగ్గరికి వెళ్ళి, ఏం మామ కొంచెం చిక్కిపోయినట్టు ఉన్నావు, నీ యజమాని తిండి బాగా పెడుతున్నాడా లేదా అని అన్నది. అదేం లేదు, బాగా పెడుతున్నాడు అంది కోడి పుంజు. ఏం మీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత నిన్ను బాగా చూసుకోవటం కదా నీ యజమాని అని అడిగింది. ఆ మాటలతో కోడి పుంజు ఆలోచనలో పడింది. అది గమనించిన పిల్లి, పుంజు మామ కావాలంటే నా వెంబడిగా, నీకు అన్ని విషయాలు చెబుతాను అని చెప్పి కోడి పుంజును ఎవరు లేని చోటకు తీసుకుపోయింది. ఇదేంటి ఇక్కడ తెచ్చావు అంది కోడి పుంజు. ఇక్కడకు తెచ్చావు అంది కోడి పుంజు. పిల్లి నవ్వుతూ, ఒసే తిక్కదానా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని నీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉండటం అనవసరం, అందుకే నిన్ను తినడానికి తీసుకొచ్చాను అంటూ దాని మీదకు దూకబోయింది. అంతలోనే అక్కడికి కుక్క అరుస్తూ రావడాన్ని గమనించిన పిల్లి అక్కడ నుండి పారిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కూడా నువ్వు ఒక తప్పు చదివావు. నీ యజమాని ఆ కుక్కను చూసుకున్నంత బాగా నిన్ను చూసుకోవడం కదా అన్నాను, చూసుకోవడంట కదా అనాల. ఓకేనా? వెరీ గుడ్, బాగా చదివినావు.